శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం భగవాన్ స్మృతులు ఎన్ బలరామరెడ్డి గారు భగవాన్ స్మృతులను గ్రంథం చెప్పుకుంటున్నాం కదా. దానిలో ఈరోజు 13వదమ్మా. ఇది 13 చెప్పుకుంటున్నాం మనం. ఇంతకు ముందు 12ది మా తండ్రి గారి యొక్క మరణం, ఆయన మరణ సమయాన్ని గురించి చెప్పుకున్నాం నిన్న. ఈ రోజు భగవాన్ యొక్క ప్రేమ మరియు శ్రద్ధ అన్న అంశాన్ని చెప్పుకుంటున్నాం. హరి ఓం. భగవాను అందరినీ తమ ప్రేమతో ఎలా కట్టి పడేశారు అనేది చూడడానికి ఆశ్చర్యకరంగానూ వర్ణించడానికి కష్టమైందిగానూ ఉంటుంది. భగవాన్కి ఎంతో కాలంగా ఆయనకు భక్తులు మాట్లాడుకోవటం కనిపించేది కాదు. భగవాన్కు ఎంతో కాలంగా ఆయనకు భక్తులు మాట్లాడుకోవడం కనిపించేది కాదు. వారి మధ్య మాటలు లేనప్పటికీ ఆ భక్తులు పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు కూడా భగవాన్ తమపై ఆయన ప్రేమను అనే అనుగ్రహం వర్షిస్తోంది అని ఎరుగు. ఎవరితో మాట్లాడిన తక్కువ భక్తులతో. ఆయన మాట్లాడకపోయినా సరే ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళు స్త్రీలు గాని, పురుషులు గాని, పిల్లలు గాని, వాళ్ళందరికీ మాత్రం భగవాన్ యొక్క ప్రేమ అనుగ్రహం మా మీద వర్షిస్తున్నాయి అని అందరికీ అనిపిస్తూ ఉండేది. మాట్లాడడం చాలా తక్కువ. కేవలం భగవాన్ యొక్క ఒక్క కంటి చూపుతో గాని, ఆయన తమ వైపు చూసి ఒక్కసారి తల పంకించినా గాని, ఆయన తమని గురించి నేరుగా గాని వేరొకరి ద్వారా గాని వాకబు చేసినా గాని ఆయన వారి స్వంతము అని ఆయన తమ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు అని ఆ భక్తులందరికీ తెలుసు. కొంతమంది వైపు కంటి చూపుతో ఒకసారి తల పంకిస్తూ ఉండేవారు. నేరుగా కాకుండా ఇతరుల ద్వారానైనా వాకపు చేసి కనుక్కునేవారు. అప్పుడు ఆయన మా సొంతం, మా మీద ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు అని భక్తులందరూ ఎరుగుదురు. ఆయన సమక్షంలో ఎట్టి భేదాలకి, అసమానతలకి తావు ఉండేది కాదు. మేము అందరము ఒక పెద్ద కుటుంబం వలేను. భగవాన్ మా కుటుంబ పెద్దగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ మా పైన తన అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని కురిపిస్తున్నట్లు మేము భావించుకునేవారం. భగవాన్ ఎంతో దయా హృదయులుగాను, కష్ట సుఖాలను పట్టించుకునేవారిగాను ఉండేవారు. కానీ అదే సమయంలో ఆయన క్రమశిక్షణకు గొప్ప ప్రాధాన్యతను కూడా ఇచ్చేవారు. ఆయన ఎవరిని పట్టించుకుంటున్నట్లు కనిపించకపోయినా ఆయన సాధకుల పురోగతి పట్ల, ప్రత్యేకించి యువకులైన సాధకుల పట్ల చాలా శ్రద్ధ వహించేవారు. భగవాన్ ఎన్నోసార్లు నాకు అలాగే సహాయపడ్డారు. పైకి కనిపించేవారు కాదు గాని ఆయన ఎవరినీ పట్టించుకున్నట్టు కనిపించకపోయినా సరే సాధకుల యొక్క పురోగతి ఎలా ఉంది అని ప్రత్యేకించి యువకులైన సాధకుల పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉండేవారు. ఉదాహరణకి నా కుటుంబంలో ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు నేను మా గ్రామంలోనే ఉండిపోవలసిన అవసరం ఉందని నాకు నా కుటుంబం నుండి కబురు రావడంతో నేను భగవాన్కి ఆ విషయం చెప్పినప్పుడు ఆయన దయతో తల పంకించేవారు. భగవాన్ కుటుంబంలో సమస్యలు కలిగాయి, నేను మా గ్రామానికి వెళ్ళి అక్కడే ఒక 2-3 నెలల వరకు ఉండిపోవాలి అని భగవాన్తో చెప్తే ఆయన దయతో తల పంకించేవారు. అటు పిమ్మట మా తల్లిగారు ఇంటి వద్ద వ్యవహారాల సంగతి తాము చూసుకుంటామని, దాని కొరకై భగవాన్ సన్నిధిని వీడి రావాల్సిన పని లేదని నాకు లేఖ వ్రాశారు. అప్పుడు భగవాను తల పంకించడం యొక్క అర్థం నాకు బోధపడింది. ఇది నా ప్రాపంచిక జీవితంలో ఒక గొప్ప మలుపు. అది కేవలము భగవాన్ అనుగ్రహం యొక్క ఫలితమే అనడంలో ఏ సందేహం లేదు. ఆయన ఆశ్రమ వ్యవహారాలను ఏమాత్రము పట్టించుకునేవారు కాదు, కానీ అన్నీ భగవాన్ అభిప్రాయ ప్రకారమే జరుగుతూ ఉండేవి. అదేమిటి, అలా ఎలా జరుగుతాయి అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి సర్వాధికారి నిరంజనానంద స్వామి నాతో, ఇది ఇతరుల అవగాహనకు అందని విషయం కానీ భగవాన్కు నాకు మధ్య కంటికి కనపడని వైర్లెస్ కనెక్షన్ ఏదో ఉంది
అని కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నారు నిరంజనానంద స్వామి. అదేమిటండి, ఆశ్రమం విషయంలో ఏవి పట్టించుకోరు కదా భగవాను, కానీ ఆయన అభిప్రాయం ఎలా ఉందో అలాగే ఎలా జరుగుతున్నాయి అని నిరంజనానంద స్వామిని అడిగారు ఈయన బలరాం రెడ్డి గారు. నిరంజనానంద స్వామి నాతో ఏమన్నారంటే, ఇది ఇతరుల అవగాహనకి అందని విషయం, కానీ భగవాన్ కు నాకు మధ్య కంటికి కనపడిన వైర్లెస్ కనెక్షన్ ఏదో ఉందని కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నారు ఆయన. తెలియదు ఇంకంతే. ఆ సమయానికి భగవాన్కి ఎలాగా ఇష్టం అలాగా పనులు చేసిస్తూ ఉండేవారు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళందరూ. తర్వాత 14వ ఇది అక్షర దోషాలు సరిచేయుట, ఆశ్రమములో స్థిరపడుట. 1-2 ఏళ్లు గడిచిన పిమ్మట నేను నా గ్రామానికి వెళ్లి రావడానికి సిద్ధమవుతూ ఉండగా భగవాను ఆత్మసాక్షాత్కారము 4వ ఎడిషన్ కి నన్ను ప్రూఫ్లు సరిచేయమని కోరారు. నేను అప్పుడు హాల్లో ఉన్నాను. నేనేమో భగవాన్ వద్ద సెలవు తీసుకోవడానికి ఆయత్తమవుతున్నాను. ఇంతలో బివి నరసింహస్వామి గారి ఆత్మసాక్షాత్కారం యొక్క 4వ ముద్రణ తాలూకు ఫైనల్ ప్రూఫ్లు భగవాన్ చేతికి అందించబడ్డాయి. ఆయన నన్ను పిలిచి ఆ ప్రూఫ్లు నా చేతిలో పెట్టి వీటిని సరిదిద్దమని కోరారు. నేను ఆ రోజు వెళ్లాలని అనుకున్న విషయం తెలిసి కూడా భగవాన్ ఆ పనితో నన్ను నిలిపివేయడం నాకు వింతగా అనిపించింది. నేను వెళ్తానని తెలిసి కూడా నాకు ఈ పని చెప్పారేమిటా అనుకున్నాను. గురువు వారికి ఏదో ఒక పనిని అప్పచెప్పడం తమ శిష్యులను అనుగ్రహిస్తారు అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. గురువు మనకి ఏదైనా ఒక పని చెప్పారు అంటే ఆయన శిష్యుల్ని అనుగ్రహిస్తున్నారని అర్థమట. ఆయన సాధారణంగా మాకు ఎవ్వరికీ ఏ పని చెప్పరు కనుక నేను సహజంగానే ఆయన అలా కోరినందుకు సంతోషించాను. భగవాన్ అనుగ్రహం అన్నమాట, నాకు భగవాన్ పని చెప్పారంటే అనుకున్నాను. నేను ఒక ప్రూఫ్ దిద్దగానే మరొకటి వచ్చి పడేది. ఈ విధంగా నా ప్రయాణం వాయిదా పడింది. చివరికి నేను ప్రూఫ్లన్నింటినీ సరిదిద్దడం పూర్తి కాగానే వాటిని భగవాన్కు చూపగా ఆయన ఆశ్చర్యంతో, నేను ఈ ప్రూఫ్లను సరిచూశాను, ఇతరుడు కూడా సరిచూశారు, అయినా కూడా బలరామరెడ్డి ఇంకా చాలా తప్పుడు కనుక్కున్నారు అన్నారు. నేను సరిదిద్దాను, ఇతరులు సరిదిద్దారు, అయినా సరే బలరామరెడ్డి గారికి అనేక తప్పులు దీనిలో కనిపించాయి అన్నారు. నేను సరిదిద్దిన వాటిని గ్రంథము చివర తప్పొప్పుల పట్టికలో చేర్చవలసి వచ్చింది. ఆ పని పూర్తి అయిన పిదప వేసవికాలం మా గ్రామంలో గడపడానికి వెళ్లిపోయాను. నూతనంగా ముద్రింపబడిన ఆత్మసాక్షాత్కారం యొక్క ప్రతి పోస్ట్ లో మా ఇంటికి పంపబడింది. అందులో శ్రీ భగవాన్ ఆశీస్సులతో అని రాయబడి ఉంది. బహుశా భగవాను ప్రూఫులు దిద్దుట్లో నేను పనిచేశాను గనక నాకు ఒక ప్రతిని పంపమని ఆఫీస్ వారికి చెప్పి ఉంటారు. వేసవి చివరిలో నేను ఆశ్రమానికి తిరిగి రాగానే ఆశ్రమ యాజమాన్యము ఆశ్రమంలో నా నివాసము విషయంలో తమ నిబంధనలు ఎందుకునో సవరించుకున్నారు. సాధారణంగా నేను బయట నుండి ఆశ్రమానికి రాగానే అక్కడ కొద్ది రోజులు ఉండి తర్వాత టౌన్ లో ఒక గదిని అద్దెకి తీసుకుని అందులోకి మారేవాణ్ణి. కానీ ఈసారి మాత్రం ఆశ్రమం వారు నన్ను ఆశ్రమంలోనే ఉండి పొమ్మని చెప్పారు. నేను నా వస్తువులను పురుషుల అతిథి గదిలోని ఈశాన్య మూలలో పెట్టుకున్నాను. నాకు నేలపైన పరుచుకొనుటకు ఆశ్రమం వారు ఒక మందంపాటి మలేషియన్ చాపనిచ్చారు. నేను దక్షిణం వైపున పడమర దిక్కున తివాచీలను వేళ్లాడదీసి నాకు ఒక గదిని తయారు చేసుకున్నాను. అది నాకు చాలా సౌకర్యవంతంగా అనిపించింది. అప్పట్లో ఎటువంటి రుసుము చెల్లించకుండా, ఎటువంటి సేవ చెయ్యకుండా ఉచితంగా ఆశ్రమం వారు నివాస వసతిని ఏర్పరిచింది నా ఒక్కడికే అనుకున్నాను. ఇదంతా చాలా సహజంగా జరిగిపోయింది. ఆశ్రమం వారు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా అంగీకరించినట్లు నాకు అనిపించింది. ఇది నా భాగ్యమని, భగవాన్ యొక్క అనుగ్రహమని నాకు అనిపించింది. తర్వాత సంస్కృతం 15వ
చిన్నప్పుడు నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుతూ ఉండగా నేను అక్కడ సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభించాను. కానీ కొద్ది రోజులకే ఆ సబ్జెక్ట్ ని సిలబస్ నుంచి తొలగించడం జరిగింది. తర్వాత కాలంలో నేను విశ్వవిద్యాలయమును వీడి నా దృష్టిని ఆధ్యాత్మిక లక్ష్యం వైపుకి మళ్లించిన తర్వాత నేను సొంతంగా సంస్కృతమును నేర్చుకోవడం ప్రారంభించాను. అయితే ఏదో ఒక కారణంగా ఆ చదువు సాగలేదు. నేను అరవిందాశ్రమంలో స్థిరపడిన తర్వాత సంస్కృతాన్ని నేర్చుకోవడం మళ్ళా ప్రారంభించాలి అనుకున్నాను. కానీ అరవిందాశ్రమంలో ఇంగ్లీష్కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది, కానీ సంస్కృతానికి ప్రాధాన్యత ఉండదు. నేను పాండిచ్చేరిలో నా ఆంగ్ల భాషను బాగా మెరుగుపరుచుకున్నప్పటికీ సంస్కృతాన్ని మాత్రం నేర్చుకోలేకపోయాను. భగవాన్ ఆశ్రమంలో స్థిరపడిన తర్వాత ఒకనాటి సాయంత్రం భగవాన్ సోఫా పక్కన ఒక స్టూలు పైన దీపము, 2 పెద్ద గ్రంథాలు ఉండడం చూసి అవి ఏమి గ్రంథాలు అని భగవాన్ అడిగాను. అవి యోగ వాసిష్టం అనే సంస్కృత గ్రంథం యొక్క 2 భాగాలు అని చెప్పారు. తర్వాత వాటిలోని శ్లోకముల భావమును ఆయన గొప్పగా ప్రశంసించారు. నాకు సంస్కృతం రానందుకు బాధపడుతూ సంస్కృతం నేర్చుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలని విఫలమవడాన్ని గురించి మహర్షికి చెప్పాను. నాకు కూడా సంస్కృతం పెద్దగా రాదు, నాకు కనీసం వ్యాకరణంలో మొదటిదైన రామ శబ్దం కూడా రాదండి అని భగవాన్ నాతో అన్నారు. భగవాన్కి సంస్కృత రచనల పట్ల గల ఆసక్తిని, ఆయన గణపతి ముని గారి సంస్కృత పాండిత్యాన్ని ప్రశంసించడాన్ని చూసి నేను ఆయన సన్నిధిలో సంస్కృతం నేర్చుకోదలిచాను. అసలు సంస్కృతమే రాదు అన్నారు భగవాను. కానీ అరుణాచల ఏమిటి పంచరత్నాలు ఎంత అద్భుతంగా రాశారు. ఆయన సంస్కృత పాండిత్యాన్ని మరి గణపతి ముని గారే ప్రశంసించారు కదా. అది చూసి నేను ఆయన సన్నిధిలో సంస్కృతం నేర్చుకోవాలనుకున్నాను. ఒకానొక సందర్భంలో అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన ఒక సంస్కృత ఆచార్యులు హాల్లో భగవాన్తో సంస్కృతంలో మాట్లాడుతున్నారు. భగవాన్ ఎదుటివారు సంస్కృతంలో మాట్లాడుతుంటే అర్థం చేసుకోగలరు గాని స్వయంగా సంస్కృతంలో మాట్లాడలేరు. ఆ ప్రొఫెసర్ చెప్పే వాటిని శ్రద్ధగా వింటున్నారు. దగ్గరలోనే ఉన్న నేను కూడా ఆయన చెప్పే వాటిని చాలా వరకు అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇలా కొంత సమయం గడిచిన పిమ్మట నేను ఆ సంభాషణను ఒక్క క్షణం అనుసరించలేకపోయాను. ఒక్క క్షణంలో మనసు మరిపెచ్చేస్తుంది అనమాట. వెంటనే నా వైపుకు తిరిగి, మీరు దాన్ని అనుసరిస్తున్నారా అన్నారు. నేను ఏ క్షణంలో ఆయన మాటని అనుసరించలేకపోయానో సరిగ్గా ఆ క్షణంలోనే భగవాన్ నన్ను అలా ప్రశ్నించడం నాకు ఆశ్చర్యం వేసింది. నా మనసు ఆ మాటలో ఒక క్షణం ఎందుకు మరికొచ్చిందో అలా వచ్చేసరికి భగవాన్ తెలిసిపోయింది. మీరు అనుసరిస్తున్నారా, వింటున్నారా ఆయన చెప్పేది గట్టిగా అడిగారు స్వామి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి భగవాన్ మాణిక్యవాచకర్ అనే మహాత్మ యొక్క జీవిత చరిత్రను గురించి ప్రస్తావించారు. భగవాన్ చెప్పిన గ్రంథం సంస్కృతం నుంచి తెలుగులోనికి అనువదించబడిన గ్రంథం అన్నమాట. అది అప్పుడు అచ్చులో లేకపోవడం వల్ల మాలో కొంతమందిని దాని కొరకే ప్రయత్నించి చివరికి ఒక జమీందారు గారి ఎస్టేట్ నుంచి దాన్ని సంపాదించి తీసుకొని వచ్చి భగవాన్కి ఇచ్చాం. ఆయన సంతోషించి హాల్లో దాన్ని పెద్దగా చదవమని చెప్పారు. నేను చదువుతూ ఉండగా భగవాన్ తలగడ పైకి వాలి కళ్ళు మూసుకున్నారు. నా పక్కనే ఉన్న సుబ్బారావు అనే భక్తులు భగవాన్ నిద్రపోతున్నట్లున్నారు కనుక చదవడం ఆపండి అని నాతో చెప్పారు. నేను ఆపలేదు. కానీ ఆయన అనేక సార్లు సైగ చేసిన పిదప నేను చదవడం ఆపాను. నేను ఆపగానే భగవాన్ కళ్ళు తెరిచి, ఎందుకు ఆపారు అని నన్ను ప్రశ్నించారు. సాధారణంగా భగవాన్ నిద్రపోతున్నారా లేక మేలుకొని ఉన్నారా అనే విషయాన్ని మనం చెప్పలేం. వాస్తవానికి ఆయన ఎల్లప్పుడూ మెలకువలోనే, అంటే ఆత్మ ఎరుకలోనే ఉండేవారు. ఆయన సోఫా పైన కన్నులు మూసుకుని దిండుకి చేరగిలా పడుకుని ఉన్నప్పుడు మేము ఆ సోఫాను సమీపించిన వెంటనే ఏం కావాలి అని అడిగేవారు.
అప్పట్లో టౌన్ నుండి కొందరు వేద పండితులు వారికి తోచినప్పుడు వచ్చి భగవాన్ సన్నిధానంలో వేదపారాయణం చేస్తూ ఉండేవారు. మహర్షి వంటి మహాత్ముని పవిత్రమైన సన్నిధిలో వేదపారాయణం చేస్తే అది తమ ఆత్మ వికాసానికి తోడ్పడుతుందని బహుశా వారు భావించి ఉండవచ్చునేమో. అక్కడ అందరూ వేదపారాయణను వినడానికి ఇష్టపడేవారు. పండితులు కేవలము వారికి వీలున్నప్పుడే వస్తూ ఉండడంతో ఆశ్రమంలో నిత్యము వేదపారాయణ ఉంటే బాగుంటుంది అని భావించారు సర్వాధికారి. ఆశ్రమంలోనే ఒక వేద పాఠశాలను ప్రారంభించారు. ఇప్పటి వల్లే అప్పుడు కూడా వేద పాఠశాల విద్యార్థులు రోజు 2 పూట్ల మహర్షి సన్నిధిలో వేదపారాయణ చేసేవారు. భగవాన్ తరచుగా వేద పఠన శ్రవణము యొక్క విలువని గురించి చెబుతూ ఉండేవారు. చాలాసార్లు చెప్పారు, వేద పారాయణని వింటూ ఉండడం వల్ల కలిగేటువంటి విలువని చెప్తూ ఉండే తరచు. (1942) ఒక ఉడతను కాపాడే ప్రయత్నంలో భగవాన్ జారి పడగా ఆయన కుడి కాలర్ బోను ఫ్రాక్చర్ అయింది. నేను మా గ్రామానికి వెళ్లబోతూ సెలవు తీసుకోవడానికి ఆయన వద్దకు వెళ్లి భుజానికి పట్టుతో ఉన్న ఆయన చూసినప్పుడు నీకు ఇప్పుడు ఎలా ఉంది అని ప్రశ్నించాలి అనుకున్నాను. కానీ నేను ఎలా ఆయన అడగలను? ఆయన భౌతిక పరమైన క్షేమాన్ని గురించి ప్రశ్నిస్తే ఆయన స్పందన ఏ విధంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎలా ఉంది భగవాన్ మీకు అడగాలి ఉంది లోపల, కానీ ఎలా అడగలను? శరీరపరమైన ఏ ప్రశ్న వేసినా ఆయన నుంచి ఏం సమాధానం వస్తుందో నాకు బాగా తెలుసు. నా గ్రామానికి వెళ్ళిన పిదప నేను భగవాన్కి ఒక లేఖ వ్రాసి అందులో భాగవతములోని ఈ క్రింది శ్లోకాన్ని ఉటంకించాను. ఆ శ్లోకం ఏమిటంటే, భవస్తు కుశల ప్రశ్న ఆత్మా రామేషు నేష్యతే కుశల ఎత్ర నసంతి మతి వృత్తయః అని. ఎవరైతే ఆత్మలో సంపూర్ణంగా రమిస్తూ ఉంటారో వారి ఆరోగ్యమును గురించి, యోగక్షేమాలను గురించి వారిని ప్రశ్నించడం ఉచితము కాదు. ఎందుకంటే సుఖ దుఃఖాల మధ్య ఉండే తేడాలను గుర్తించగల మానసిక స్థితులను వారు అధిగమించారు కదా మరి అని దాని అన్నమాట. దానికి తోడుగా నేను రాసిన మరొక చిన్న సంస్కృత శ్లోకం కూడా దానికి జతపరిచి అక్కడ పంపించాను. జగత్ పావన చారిత్రం భాసమానం స్వతేజస వందే నిష్కర్మ నిరతం రమణం మునిం పుంగవం అని. ఎవరు ఆత్మ యొక్క దేదీప్యమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారో, ఎవరైతే నిష్కర్మలో నిరంతరం రమిస్తూ ఉంటారో, ఎవరి జీవితము ఈ జగత్తుని పావనము చేస్తుందో, ఈ ప్రపంచమునకు పవిత్రతను చేకూర్చి దీనిని పరిశుద్ధము చేస్తుందో, అట్టి ముని పొంగవుడైన రమణులకు నా ప్రణామములు అని బలరాం రెడ్డి గారు రాసిన శ్లోకం. నా లేఖ అందిన రోజున ఆ లేఖను మిగతా ఉత్తరముల నుంచి వేరు చేసి తమ వద్ద ఉంచుకున్నారని, ఆ తర్వాత భగవాన్ గురించి వ్రాయబడిన పద్యములన్నింటినీ కాపీ చేసే పెద్ద నోట్ బుక్ లో దానిని తెలుగులోను వేదనాగరి లిపిలోనూ వ్రాసి ఉంచారని, నేను ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత భగవాన్ పరిచారకులకు నాతో చెప్పారు. ఆ శ్లోకం చుట్టూ ఎర్రసిరాతో చక్కగా బాక్స్ వలె గీతలు కూడా గీశారట. అది చూడ్డానికి ఎంతో కళాత్మకంగా కూడా ఉంది. అంటే ప్రతి భక్తుని హృదయంలో భగవాన్ పట్ల, భగవంతుడి పట్ల కలుగుతున్న స్పందనని అవలీలుగా భగవాన్ గుర్తించేవారు. గుర్తించిన వెంటనే దానికి ఆయన ప్రతిస్పందనగా చక్కటి అనుభవాన్ని మళ్ళీ ఆ భక్తులకు అందేలాగా భగవాన్ ప్రవర్తన ఉండేదన్నమాట. 1946 జనవరిలో భగవాన్ శ్రీమద్ భాగవతంలోని ఒక పద్యం చదవడము, అది ఆయనకు ఎంతగానో నచ్చడం జరిగింది. ఆయన ముందు దానిని తమిళ భాగవతంలో చదివి తర్వాత దాని కొరకు వెదికి సంస్కృతంలోని శ్రీమద్ భాగవతంలో కనుక్కోవడం జరిగింది. ఆయన దాన్ని మళ్ళీ తమిళంలోకి అనువదించారు. అటుపైన నా కోరికపై తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది.
భగవాన్ ఆ పద్యం పైన ఇంత శ్రద్ధ పెట్టి దానికి అంత సమయం వెచ్చించారు అంటే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉండి ఉంటుందని, అది ఆయన స్వీయానుభవంతో ముడిపడి ఉంటుందని సహజంగానే నాకు అనిపించింది. దాని భావం ఈ విధంగా ఉంది. భాగవతంలో భగవాన్కి నచ్చిన పద్యం అన్నమాట. ఈ దేహము అశాశ్వతము, అసత్యము. అది కదలకుండా నిశ్చలంగా ఉన్నా, కదులుతూ తిరుగుతూ ఉన్నా, ప్రారబ్ధములకు గురించి అది ఆయనను అంటిపెట్టుకుని ఉన్నా, ప్రారబ్ధం వల్ల అంటిపెట్టుకుని ఉన్నా, అది తనను వీడి పడిపోయినా, ఆత్మజ్ఞానమును పొందిన సిద్ధపురుషుడు దానిని గురించి ఏమాత్రము ఎరుగడు. ఈ దేహము అశాశ్వతము, అసత్యమును. అది జడం కదా. అది కదలకుండా నిశ్చలంగా ఉన్నా, కదులుతూ తిరుగుతూ ఉన్నా, ప్రారబ్ధాన్ని బట్టి అది ఆయనని అంటిపెట్టుకుని ఉన్న ఒక జ్ఞానిని ఉన్నా, అది తనని వీడి పడిపోయిన ఆత్మజ్ఞానము పొందిన సిద్ధ పురుషుడు దాన్ని గురించి ఏమీ ఎరుగడు, పట్టించుకోడు. ఎలాగంటే ఒక తాగుబోతూ మద్యము మత్తులో తన వంటిపైన దుస్తులు ఉన్నవో లేవో ఎరుగనట్లుగా తనకొక శరీరం ఉందో లేదో, అది నిర్జీవమైపోయిందేమో ఆయన ఎరుగడు. అంతలాగా కట్టుకున్న వస్త్రము తాగుబోతు అది జారిపోతున్న ఎట్లా పట్టించుకోడో, జ్ఞాని తన స్వరూపమును స్థిరపడిన జ్ఞాని తన శరీరం పట్ల అలా ఉంటాడు అని ఆ పద్యం యొక్క అర్థం అన్నమాట. భాగవతం పద్యం. భగవాన్ తెలుగులో దీన్ని అనువదించిన పిదప నాకు దాన్ని చూపి సరిదిద్దమన్నారు. నేను భగవాన్ రచన నేనెలాగా సరిదిద్దగలను అని నేను అభ్యంతరం తెలుపుగా, తాము ఏ భాషలో వ్రాశారో ఆ భాషలో పరిజ్ఞానము కలవారి సలహా తాము స్వీకరించాలి కదా అన్నారు భగవాన్. నేను తెలుగులో రాశానండి, మరి మీకు తెలుగులో పరిజ్ఞానం ఉంది కాబట్టి మీరు దాన్ని సరిదిద్దొచ్చు కదా, తప్పకుండా సలహా తీసుకోవాలి. మీరు తెలుగు భాషలో పరిజ్ఞానం కలిగిన వారు కాబట్టి మీ సలహా నేను తీసుకోవాలి అన్నారు భగవాన్.